నమస్కారం, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే ఫేస్ యోగా సెషన్ కి అందరికి స్వాగతం. సుఖంగా కూర్చోండి, సిట్ కంఫర్టబుల్. ఎలా బాగుంటారు నడు స్ట్రైట్ గా ఉంచుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉంటారు. రిలాక్స్ దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ గాలి పీల్చినప్పుడు పొట్ట ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీద్ అవుట్ ని ఎక్స్టెండ్ చేయండి. నా ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. ఆ శ్వాసని గమనిస్తాం. ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తాం. Now we start with eye exercise. కళ్ళు పైకి కిందకి, పైకి కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10. సో పైకి అలా చూస్తూ అలా ఉండిపోండి. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. క్రిందకి చూస్తూ 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ కి లెఫ్ట్ అటు ఇటు తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. రైట్ చూస్తూ అలా ఉండిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ చూస్తూ అలా ఉండిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. నా కిందకి పైకి రైట్ కి లెఫ్ట్ అయింది. ఈసారి కార్నర్స్. రైట్ అప్పర్ కార్నర్, లెఫ్ట్ అప్పర్ కార్నర్. కార్నర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి రైట్ అప్పర్ కార్నర్ కలా చూస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ అప్పర్ కార్నర్ కలా చూస్తూ ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రైట్ అంటే డౌన్, లెఫ్ట్ డౌన్. కార్నర్స్ 1 మార్చండి. 2 3 4 5 6 7 8 9 10. గుడ్. సార్ రైట్ డౌన్ కార్నర్ అలా చూస్తూ ఉండిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ డౌన్ కార్నర్ చూస్తూ అలా ఉండిపోండి. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. Now rotate కళ్ళు అన్ని దిక్కులకి గుండ్రంగా తిప్పండి. All directions. Round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండో వైపు తిప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Good. సో ఈసారి ఇవన్నీ కూడా కనుగుడ్లకి సంబంధించిన మజిల్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ అన్నమాట. ఇప్పుడు కంటి లోపల లెన్స్ ఉంటుంది, దాన్ని చేయాలి. దగ్గరగా చూడండి, గోరు దూరంగా గోడ మీద ఒక వస్తువుని చూస్తూ ఉండండి. దగ్గరగా గోరు కనిపించాలి, మారిస్తే దూరంగా గోడ మీద ఒక వస్తువు కనిపించాలి. ఒకసారి దగ్గరగా, ఒకసారి దూరంగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి దీన్ని ముక్కు దగ్గర తెచ్చుకోండి, అలాగే చూస్తూ ఉండండి. మళ్ళీ దూరంగా చాపండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గుడ్. ఈ రకంగా కంటి లోపల ఉన్న లెన్స్ తో కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఈసారి అరచేతుల్ని కళ్ళ మీద ఉంచి, అంటే కాస్త రబ్ చేసి ఆ వేడిని కళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేయండి. 3 సార్లు చేయండి. 3 times. ఆ వేడిని మీరు ఫీల్ అవ్వండి. Three times. అయిపోయిన తర్వాత కళ్ళని చేతులతో మూసేసి ఒకసారి 3 సార్లు ఇటు, 3 సార్లు అటు, అలా 3 సార్లు, ఆర్ ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేతి వేళ్ల చివరితో చేయొచ్చు, అరచేతితో చేయొచ్చు, అరచేతితో చేయొచ్చు. బట్ టచ్ చేయండి. చిన్న ఎక్సర్సైజ్ చేయండి. రిలాక్స్. మీకు తేడా తెలుస్తుంది. సో ఈసారి చేతుల్ని కప్స్ లా చేయండి. కప్లా చేసి కళ్ళ మీద ఉంచుకోండి. కళ్ళు తెరవండి. కళ్ళు తెరవండి. చీకట్లోకి చూడండి. అంటే చీకటి మీకు కనిపించదు. అంటే వెలుగు ఏమాత్రం లోపలికి రాకుండా చూసుకోండి. కళ్ళు తెరవండి. కళ్ళు తెరవాలి. చేతులు కప్స్ లా చేసుకోవాలి. అరచేతులు మధ్యలో ఉండాలి కళ్ళు. కళ్ళ మీద అరచేతులు ఉండాలి కప్స్ లాగా. సుజాత, మీరు వేళ్ళు ఉంచారు. వేళ్ళు కాదు, ఇవి ఉండాలి. ఇంకా పైకి అది కొద్దిగా బెండ్ చేయండి అరచేతిని. కళ్ళు ఓపెన్ చేయండి. కళ్ళు ఓపెన్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇవి కళ్ళకు సంబంధించి. నెక్స్ట్ మన ఫేస్ లో మనకి అనుకున్నాం కదా, లోయర్ జా కిందకి పైకి పూర్తిగా సాగదీయండి నోరు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి సాగదీసి అలా ఉండిపోదాం. రిలాక్స్. దీన్ని అటు ఇటు కలుద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇలా ఉండిపోండి. ఇలా ఉండిపోండి పక్కకి. రిలాక్స్.
దెన్ లిప్స్, పెదవులు. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి పళ్ళని అలా నొక్కి పట్టొచ్చండి పెదవుల్ని. రిలాక్స్. పెదవులు అయిపోయిన తర్వాత దంతాలు, వెనక పళ్ళు దగ్గర నొక్కండి, వదిలేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి నొక్కేసి అలా ఉండిపోండి. రిలాక్స్. ఈసారి కళ్ళు గట్టిగా మూసి తెరుద్దాం. బాగా తెరవండి. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. ఈసారి మూసేసి ఎలా ఉండండి, గట్టిగా మూసేసుకోండి. 10 కౌంట్. 1 2 3 4 5 6 7 8 9 10. కళ్ళు బాగా తెరిచి 10 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కళ్ళు మూసుకోండి. ఈసారి ఐబ్రోస్ ని పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి ఐబ్రోస్ ని పైకి లేపి అలా వదిలేసేయండి. పైకి లేపండి. మీ నుదురు మీద మడతలు పడాలి, స్కాల్ప్ అంతా టైట్నెస్ రావాలి. అలా ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. సో ఈ రకంగా ఒక మాదిరిగా ఫేస్ కి సంబంధించినవి. ఫేస్ తర్వాత ఈసారి మనం ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే అవి దవళ్ళు కావచ్చు, నాలుగు కావచ్చు, మొత్తం అంతా కలిసి. ఓకే. సో దీంట్లో ఏం చేద్దామంటే, సో నోరుని బాగా తెరిచి, ఇందా తెరిచాం కదా, మామూలుగా తెరిచి ఇప్పుడు పూర్తిగా తెరిచి పైకి రిలాక్స్. సారి నాలుగుని బయట పెట్టండి. బాగా బయట బాగా సాగదీయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి నాలుగు తెరిచేసి బయటకు అలా ఉంచేసి 10 కౌంట్. ఇదంతా నొప్పి పుట్టాలి, ఇదంతా సాగాలి. రిలాక్స్. ఈసారి తల పైకి పెట్టి నాలుగుని బయటకు తీసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి నోరు తెరిచి నాలుగు బయట పెట్టి తలల పైకి ఉంచండి. రిలాక్స్. ఈసారి రైట్ కి పైకి పెదవులు బయటికి పూర్తిగా ప్రొట్రూడ్ చేయండి. ఇదంతా సాగాలి. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ కి 1 2 3 4 5 6 7 8 9 10. ఈసారి రైట్ కి అలా పైకి ఉంచి పెదవులు బాగా పైకి ప్రొట్రూడ్ చేసి అలా ఉండుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. లెఫ్ట్ కి 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్. సో ఈ ఏరియా అంతా మనకి ఒక రకమైన ఎక్సర్సైజ్ జరగాలి. ఇంకా చాలా ఉన్న ఎక్సర్సైజ్. దాంట్లో ఒకటి ఏంటంటే గాలి బాగా పీల్చేసి
బుగ్గను పొంగించండి. పీల్చండి, గాలి పీల్చి రిలాక్స్. ఈసారి పొంగించి వదిలేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో, అసలు గాలి పీల్చి మెల్లగా చెప్పాను కదా! ఒక బెలూన్‌లో ఎలా ఊదుతాం అలా ఊదండి. లేదంటే 2 వేళ్ళు ఇలా పెట్టుకొని రిలాక్స్. ఈసారి ఒకసారి ఈ బొగ్గుని, ఒకసారి ఈ బొగ్గుని పొంగించారు. రిలాక్స్. ఇందాక నాలుకని ఏం తెచ్చాం? నాలుక పూర్తిగా బయటకి తెచ్చాం కదా! ఈసారి నాలుకని టైట్ చేయండి. నాలుకని కుచింపు చేయండి. అంటే శీతలి ప్రాణాయామం చేస్తాం. అయితే శీతలి అంటే మడుస్తాం. ఇదేంటి టైట్ చేస్తాం. టైట్ చేసి ముందుకి, వెనక్కి. ఇదంతా సాగాలి. చూడండి. ఇలా సాగాలి. గుడ్. ఈసారి సాగించి అలా ఉండిపోండి. రిలాక్స్. సరే, నాలుకని ఒకసారి ఈ బొగ్గులోకి, ఒకసారి ఈ బొగ్గులోకి పొడవండి. ఇటు, ఇటు. రిలాక్స్. ఈ రకంగా మనం ఓరల్ క్యావిటీ తోటి ఇన్ని రకాల ఎక్సర్సైజ్ చేయొచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. త్రిఫలా తీసుకోండి. త్రిఫలా చూర్ణం తీసుకొని దాన్ని కషాయం కింద కాచి, అంటే బాగా హాఫ్ ఆఫ్ ది వాటర్ కషాయంలాగా అయిపోవాలి. డిక్రీజ్ అవ్వాలి. దాన్ని ఉదయం పూట బ్రష్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ రకం చేయండి. కబల ధారణ అంటారు. ఆ గండూష ధారణ. బాగా పుక్కిలు పట్టండి ఉదయం పూట. అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే. నెక్స్ట్ మనం డ్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. సో, వీ హావ్ టు డ్రైన్. ఓకే. నేను చేశాను కదా! ఇలాగ దీన్ని ఇలాగ ఇక్కడి వరకు ఆర్బిట్. అంటే ఆర్బిట్ అంటే కుహరం అంటాం. కన్ను పైన ఆర్బిట్‌ని ఇలాగ మధ్య వరకు తీసుకెళ్ళండి. ఓ 10 టైమ్స్ చేయండి. 1, 2. ముఖ్యంగా సైనసైటిస్, మైగ్రేన్ లాంటివి ఉన్నప్పుడు ఇది పనిచేస్తుంది. ఇది ఎక్స్‌ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని ఉంటే డ్రైన్ అవుతుంది. ఎందుకంటే మనకి హెడ్‌లో లింఫాటిక్ సిస్టమ్ ఉండదు. లింఫాటిక్ డ్రైనేజ్ ఉండదు. అప్పుడు ఒకవేళ ఏమన్నా ఎక్స్‌ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ లాంటిది ఉండిపోతే మనం ఇలా డ్రైన్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. గోల్డ్ ఉంటే చూసుకోండి కరెక్ట్‌గా. వేలి పొట్టలంటాం. పొట్టలతో చేయాలండి. గోల్డ్ గుచ్చుకుంటాయి. అలాగే లోయర్ ఆర్బిట్. ఓకే. ఇది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ బోనీ స్ట్రక్చర్ అని నొక్కండి. కంటి కింద నల్లటి గీతలు, పఫీ ఐస్ ఇట్లాంటి వాటికి
ఇక్కడ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ అక్యూములేట్ అవుతుంది. దాన్ని మనం డ్రైన్ చేయడానికి ఈ రకంగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మనం శరీరానికి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, బాడీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఫేస్కి ఇవ్వడం లేదు. ఏదో పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి స్నానం చేసేటప్పుడు కడుగుతున్నాం తప్పించి దాన్ని సరైన విధంగా ఎక్సర్సైజ్ చేయట్లేదు. బాడీ అంతటికి ఏదో పనైనా చెప్తున్నాం, ముఖానికి అసలు పని లేదు. సో 46 మజిల్స్ ఉంటాయి ఫేస్ లో, దీన్ని ఉపయోగించుకోలేదు మనం. సో ఇది అయిపోయిన తర్వాత అనుకున్నాం కదా, ఇలా కానీ ఈ బుగ్గ ఉంది కదా, బుగ్గ పైన దీన్ని ఏమంటారు, దవడ. దవడ అంటే ఇది, దీన్ని ఏమంటారు, ఐ డోంట్ నో, జైగోమాటికస్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ బోన్ ని ఇక్కడ నుంచి చెవి వరకు తీసుకెళ్ళండి. ఆ బోన్ మీద ఇలాగ తీసుకెళ్ళండి, ఇలా తీసుకెళ్ళండి, లేదంటే ఇలా తీసుకెళ్ళండి. మీకు ఏది కంఫర్ట్ చూసుకోండి. నాకు ఇలా కంఫర్టబుల్ గా ఉంది, నేను ఇలా చేస్తాను. ఆ బోన్ మీద లాగా చిన్న 2 చేతి వేళ్ల మధ్యలో ఉన్న దాంతో ప్రెషర్ క్రియేట్ చేసి సాగదీయండి. గుడ్. ఈసారి కింద దవడ ఉంది కదా, ఈసారి ఇప్పుడు కింద మ్యాండిబుల్ చివరి వరకు వెళ్ళండి. ఎక్కడి వరకు, చెవి కింద వరకు. గుడ్. ఇక్కడ వరకు రోజు చేస్తాం. బట్ ఇవాళ ఏంటంటే కొత్తవి నేర్చుకోవాలి. ఈ కొత్తవి ఏంటంటే జస్ట్ దాన్ని ఏమంటాము, పించింగ్ అండ్ పుల్లింగ్ అంట. పించింగ్ అండ్ పుల్లింగ్ లాగా ఇది ఒక ఎక్సర్సైజ్. సో మనం ఏంటిని పించ్ చేయాలి, చిన్నప్పుడు మనం తప్పులు చేస్తే మాస్టర్లు చెవులు పట్టుకుని లాగేవాళ్ళు. అలాగే దేవుడి దగ్గర కూడా మనం యాక్చువల్‌గా దేవుడి దగ్గర మనం లెంపలు కాదు, లెంపలు ఓకే. బట్ హిందీ వాళ్ళు అంటే నార్త్ ఇండియన్ చూస్తే వాళ్ళు ఇలా పట్టును గాని, ఇలా పట్టును గాని చిన్నప్పుడు గుంజీలు తీసేవాళ్ళు మేము. ఇలా పట్టే గుంజీలు తీయమనేవాళ్ళు. సో దేర్ ఈస్ సంథింగ్ వెరీ సైంటిఫిక్ ఎవిడెన్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యాక్చువల్‌గా ఫేషియల్ నెర్వ్ గాని, లేదంటే పార్ట్స్ ఆఫ్ వాగస్ నర్వ్ గాని ఇక్కడ ఉంటాయి. వాటిని సాగదీయడం అనేది దీంట్లో ముఖ్యమైన భాగం. ఫేషియల్ నర్వ్ ఉంటుంది, 7th నర్వ్, 10th నర్వ్ వాగస్ నర్వ్. వీటిని మనం కాస్త ఎక్సర్సైజ్ చేసి సాగదీయడం దాంట్లో ఉన్న రహస్యం. అలాగే మనకి కర్ణవేధ అంటే చిన్నప్పుడు అందరికి, మగవాళ్ళు ఆడవాళ్ళకి అందరికి కూడా పూర్వం చెవులు కుట్టేవాళ్ళు. చెవులు కుట్టి దాటికి ఒక వేలాడదీసేవాళ్ళు, ఒక బరువు. దట్ ఏంటంటే అది మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మీద స్టిమ్యులేషన్ ఉంటదనమాట. అంటే కాస్త కామింగ్ డౌన్ అన్నమాట. కామింగ్ డౌన్ ఎఫెక్ట్. దాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఓకే. సో పట్టుకుని ఇలానే పట్టుకోండి యాజ్ యూ లైక్. కిందకి సాగదీయండి. 1 సాగదీయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే. ఈసారి పట్టుకుని లాగేసి అలా ఉండండి. లాగేసి అలా ఉండిపోండి. 10 కౌంట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రిలాక్స్. ఫీల్ ద డిఫరెన్స్. అలా సాగదీసిన తర్వాత మైండ్‌లో ఒక రకమైన కామ్‌నెస్ వస్తుంది. సో దీని తర్వాత ఇంకొక ఎక్సర్సైజ్. దీన్ని ఏమంటారంటే పించింగ్ అండి. ఓకే. దీన్ని మొత్తం ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇటు నుంచి గాని, పైనుంచి కిందకి గాని దాన్ని ఇలా పించ్ చేసుకోవాలి.
ఈ చివరిని మొదలు పెట్టండి. పించ్ లేదంటే సాగదీయండి. దీన్ని కూడా సాగదీయచ్చు, ఏం పర్వాలేదు. పూర్తిగా నెగ్లెక్టెడ్ ఏరియా ఇచ్చేవైన అస్సలు ముట్టుకోమ్మా. అంచులు చెవులు అంచులు పట్టుకోండి. చెవులు అంచులు పట్టుకొని సాగదీయండి. పించ్ చేయడం, పుల్ చేయడం. పించ్ అండ్ పుల్, 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 పించ్ అండ్ పుల్. అలాగే మీ బొటన వేళ్ళతోటి చెవి వెనకాల మసాజ్ చేసుకోండి. చెవి ఇది ఉంది కదా, ఈ ఏరియాని నొక్కండి. నొక్కుతూ 2 వేళ్ళు బొటన వేళ్ళతోటి మసాజ్ చేయండి. అంటే పైకి కిందకి నొక్కండి. వేర్ దేర్ ఇస్ ఎ మసాజ్ దేర్ ఈజ్ మోర్ సర్క్యులేషన్. మోర్ సర్క్యులేషన్ అంటే మోర్ న్యూట్రిషన్ అంటే మోర్ ఫంక్షన్. సో మొత్తం చెవుల్ని పైనుంచి కిందకి. కళ్ళజోడు లేని వాళ్ళైతే శుభ్రంగా మొత్తం చెవంతా వెనక చేయండి. నాకు కళ్ళజోడు ఉంది కాబట్టి పూర్తిగా పైకి వెళ్ళలేదు, బట్ రబ్ ఇట్, మసాజ్ చేసుకోండి. చాలు. నెక్స్ట్ మనం ముక్కు చేసుకోవచ్చు, ఇంకా పెదవులకు చేయాలి. ఇంకా చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి. ఇవాళకి చాలు. క్లోజ్ యువర్ ఐస్ అండ్ అబ్జర్వ్. ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి, మీకు ఎలా అనిపిస్తుందో. ఇప్పుడు ఇంతసేపు చేసాం కదా, ఏదో చేసాం, ఎలా అనిపిస్తుంది? ఫీల్ అవ్వండి, ఏమైనా మార్పు ఉందేమో. 6:30 మొదలెట్టాం, 7 అయింది ఇప్పుడు. శాంతి మంత్రం అందరం ఒకేసారి. Now slowly open your eyes, please. మెల్లమెల్లగా కడుతుంది. ఇది ఇవాళకి మళ్ళీ మనం రేపు కలుద్దాం. మార్నింగ్ సెషన్ ఉంది 5:30కి, ఈవినింగ్ ఈ సెషన్ 6:30కి. See you tomorrow. Have a good day. Thank you.